హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటల్లో ఈరోజు స్పెషల్ పకోడా. ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్తో పకోడా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఆలూ పకోడా, పాలక్ పకోడా, క్యాబేజ్ పకోడా ఇలా 3 రకాల పకోడాలని పోస్ట్ చేశాను. వాటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో కర్రీయే కాకుండా ఇలా పకోడా కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేసేయచ్చు. సూపర్గా ఉంటుంది, కరకరలాడుతూ కమ్మగా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఈ స్ప్రింగ్ ఆనియన్ పకోడాని ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, తొందరగా 15 నిమిషాల్లో అయిపోతుంది. మనం మార్కెట్కి వెళ్ళి స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చుకుంటాం కదా, మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చుకొని నీట్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసేసుకొని తొందరగా 15 నిమిషాల్లో వేసేసుకొని తినేసేయచ్చు. వేడివేడిగా టీ తాగుతూ తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇలా పకోడాలను చేసుకొని వేడివేడిగా తినుకుంటూ టీ తాగమంటే సూపర్గా ఉంటుంది, అసలు చెప్పనక్కర్లేదు. మరెందుకు ఆలస్యం, కరకరలాడే స్ప్రింగ్ ఆనియన్ పకోడాని ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో చూపిస్తాను రండి. మరి ముందుగా ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలాగ కట్ చేసి పెట్టుకోండి నేను చూపిస్తున్నట్టుగా. నేను ఆల్రెడీ మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురాగానే ఇలా కట్ చేసి అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేస్తాను. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసాను ఈ పకోడాని. మీరు కూడా అలాగే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పటికప్పుడు చేసేసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ వేడెక్కేంతలోపు మనము స్ప్రింగ్ ఆనియన్స్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా నీళ్ళని మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని 3-4 సార్లు నీళ్ళలో శుభ్రంగా కడగండి. కడిగేసి నీళ్ళని మొత్తం పిండేసేయండి. ఇలా పిండేసి ఒక బౌల్లోకి వేసుకోండి. నేను 1.5 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకున్నాను. ఇలా తరిగిన స్ప్రింగ్ ఆనియన్సే ఇలా ఒక బౌల్లోకి వేసుకొని అందులో శనగపిండి 1 కప్పు వేసుకోండి, సరిపోతుంది. నీళ్ళని మొత్తం వంపేసుకోండి, నీళ్ళని ఉంచకండి. ఇలా 1.5 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ అయితే 1 కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది. మీరు శనగపిండిని సూపర్ మార్కెట్లో తెచ్చిందైతే అందులో బియ్యం పిండి కలపనక్కర్లేదు. లేదంటే మీరు డైరెక్ట్గా గిర్నీలో పట్టించారంటే శనగపిండిని దాంట్లో మాత్రం కంపల్సరీ 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కలపండి, కరకరలాడుతూ కమ్మగా వస్తాయి. నేను సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన శనగపిండి, నేను ఇందులో బియ్యం పిండి ఏమి కలపలేదు. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని 7-8 వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్ వేసుకోండి. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కారాన్ని రుచికి తగినంత వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే ఉప్పును వేసుకోండి రుచికి తగినంత. నేను 2 టీ స్పూన్స్ వేసాను ఉప్పు, మీరు రుచి చూసి వేసుకోండి. కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన ఆయిల్ని తీసుకొని పిండి మధ్యలో వేసుకోండి. ఇలా వేడెక్కిన ఆయిల్ని పిండిలో వేస్తే కరకరలాడుతూ కమ్మగా వస్తాయి ఏ స్నాక్స్ అయినా. నేను ఎక్కువగా ఇలాగే వేస్తాను, పకోడాకైనా బజ్జీకైనా. ఇందులో పకోడా చేస్తున్నాం కాబట్టి ఇందులో బేకింగ్ సోడా అవసరం లేదు, తినే సోడా అస్సలు వేయకండి, మెత్తగా వస్తాయి. పకోడా ఇప్పుడు చేసిన తినే సోడా వేయొద్దు, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి. ముందుగా ఆయిల్ వేసాక మొత్తం పిండిని కలిపాక కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోండి, ఎక్కువగా పోయకండి. ఆల్రెడీ ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్లో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో నీళ్ళు ఎక్కువగా పట్టవు. నేను కాస్త వేసాను, చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వేసాను, సరిపోయింది టీ గ్లాస్తో. ఇలా చూడండి, ఇలా రావాలి. ఇలా కలిపేసి వేడెక్కిన ఆయిల్లో చిన్నగా పకోడాలాగా వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టి వేసాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా చిన్నగా వేసుకోండి, మరి పెద్దగా
వేయకండి. కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. నేను కొత్తిమీర అనేది కాస్త ఎక్కువగానే వాడతాను, నాకు చాలా ఇష్టం, టేస్టీగా ఉంటుంది. ఏది చేసినా కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీరని. ఇలా 2 మినిట్స్లో వన్ సైడ్ వేగిపోతాయి. ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకోండి. ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని 1 మినిట్ ఉంచారంటే కరెక్ట్గా వేగిపోతాయి పకోడాలు. స్ప్రింగ్ ఆనియన్స్ పకోడా రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే స్టవ్ని సిమ్లో పెట్టేసి వీటన్నింటినీ తీసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. చూడండి, ఇలా టిష్యూ పేపర్లోకి వేసుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టి వేయించకండి, అంత బాగా రావు పకోడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే. ఇలా చిన్న చిన్నగా వేసుకోండి, చాలా బాగుంటాయి అసలు. ఇలా కర్రీయే కాకుండా స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా పకోడా చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. వీటిని కూడా కాస్త దూరగా వేయించి తీసుకోండి, మరీ ఎక్కువగా వేయించకండి, మాడిపోతాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది. ఇలా టిష్యూ పేపర్లోకి వేసుకున్నారంటే అంతే, రెడీ అయిపోయినట్టే. స్ప్రింగ్ ఆనియన్స్ పకోడా రెడీ. కరకరలాడే కమ్మని స్ప్రింగ్ ఆనియన్స్ పకోడా రెడీ. ఇందులో కరివేపాకుని కాస్త ఆయిల్లో వేసి వేయించుకొని వేసుకోండి, సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా కరకరలాడుతూ కమ్మగా ఉన్నాయి అసలు. ఈసారి ఇలా ట్రై చేసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చి ఇలా పకోడా చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. వెదర్ కూడా అలాగే ఉంది, చాలా కూల్గా ఉంది కాబట్టి ఇలాంటి టైంలో ఇలా పకోడాలను చేసుకొని ఈవినింగ్ టీ తాగుతూ తిన్నారంటే చెప్పనక్కర్లేదు అసలు, ఎంత ఎంజాయింగ్ ఉంటుంది అసలు. ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు తినుకుంటూ, చాలా బాగుంటాయి. అసలు తినడం స్టార్ట్ చేసామంటే అసలు ఎన్ని తిన్నామో కూడా మనకి అర్థం కాదు, అంతలా తినేస్తాం, అంత బాగుంటాయి అసలు. మరి నేను చెప్తున్నానని కాదు, కానీ మీరే ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చుకొని ఈసారి కర్రీ కాకుండా ఇలా పకోడా చేసుకుని చాలా బాగుంటుంది అసలు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.